ప్రస్తుతం మనం ఉన్నాం చింతల్లో ఉన్నటువంటి సాయి కిరణ్ వాళ్ళ ఇంటి దగ్గర. సాయి కిరణ్ ఎవరో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఎందుకంటే తను ఒక బ్లైండ్ పర్సన్. అలాగే చాలా సంవత్సరాల నుంచి అబ్బాయి సోరియాసిస్తో బాధపడుతున్నటువంటి పరిస్థితి. తను ఆరోగ్య డైట్లో ఫుడ్ తీసుకున్న తర్వాత, అక్కడ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా రికవరీ అయ్యాడు. యాక్చువల్లీ ఈరోజు మేము అనుకోకుండా ఇటు సైడ్ ఒక షూట్ కోసం వస్తే నాకు అక్కడ కిరాణా షాప్ దగ్గర అబ్బాయి కనపడ్డాడు. తను బ్లైండ్ అనమాట. యాక్చువల్లీ అక్కడే చిన్న చిన్నగా వాకింగ్ చేస్తున్నాను అని అన్నాడు. ఎందుకు వచ్చావు అని అడిగితే వాకింగ్ చేయడానికి వచ్చాను అని చెప్పాడు. ఎక్కడ మీ ఇల్లు అంటే పక్కనే అన్నాడు. సో వాళ్ళ ఇంటికి వచ్చాం. అసలు ఎలా ఉన్నాడో ఏంటో చూద్దామని అనిపించింది నాకు. చాలా కాలం అయింది నేను తనని చూసి మాట్లాడి, అందుకే ఒకసారి తనతో మాట్లాడదాం. సాయి కిరణ్ ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. బాగున్నావా? నన్ను గుర్తుపట్టినావు కదా? గుర్తుపట్టాను. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు హెల్త్ నీకు? హెల్త్ బాగుంది మేడం. తీసుకుంటున్నావా ఆరోగ్య డైట్? తీసుకోవట్లేవా? తీసుకుంటలేను, అయిపోయింది 6 months. ఇప్పుడు తీసుకోవట్లేదా ఆరోగ్య డైట్? తీసుకోవట్లే, నార్మల్ డైటే. ఓకే, ఎన్ని రోజులు తీసుకున్నావు అప్పుడు? 6 months. 6 months తీసుకున్నావా? ఓకే ఓకే. మరి ఇప్పుడు డైట్ తీసుకోకపోయినా కూడా బానే ఉందా? బానే ఉంది మేడం. ఇప్పుడు ఏం లేదు, సోరియాసిస్ అసలు అంతా ఏం లేదు మేడం. కొంచెం కూడా లేదా? కొంచెం కూడా లేదు. ఓకే, ఇప్పుడు హ్యాపీయా మరి? హ్యాపీ మేడం. మరి ఒకసారి లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. మనం తెలుసు కదా లక్ష్మణ్ గారు? తెలుసు. ఆరోగ్య డైట్ ఒకసారి మాట్లాడదాం. ఫోన్ ఇవ్వండి ఒకసారి, ఆరోగ్య ఆయనకి చేద్దాం. ఆరోగ్య డైట్ లక్ష్మణ్ గారికి తెలుసా? హలో లక్ష్మణ్ గారు, చెప్పండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానమ్మా. ఇప్పుడు మేము ఎక్కడున్నాం తెలుసా? మీరు ఎక్కడ ఉంటే ఇంటర్వ్యూలు చేసుకో. అవును, నిన్న సదాశివపేట, ఈ రోజేమో చింతల్లో ఉన్నాం. చింతల్లో ఎక్కడంటే మీ సాయి కిరణ్ వాళ్ళ ఇంటి దగ్గర. అవును, సాయి కిరణ్ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర. ఎందుకున్నావు అని అడగరా? ఎందుకు వచ్చావు అని అడగరా? అవును, యాక్చువల్లీ మేము ఇటు చింతల సైడ్ ఒక షూట్ కోసం వచ్చామండి. వచ్చినప్పుడు ఈ అబ్బాయి నాకు రోడ్డు మీద కనిపించాడు. ఆ కిరాణా షాప్ దగ్గర ఏదో నిలబడి ఉన్నాడు. ఏందమ్మా ఇక్కడ ఉన్నావంటే మా ఇల్లు పక్కనే మేడం అన్నాడు. ఎలా ఉంది ఇప్పుడు నీకు? అప్పుడు డైట్ చేసావు కదా అంటే, నేను ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ చేస్తున్నాడు అనుకున్నానండి డైట్. బట్ ఆపేసాను మేడం, బాగున్నానని చెప్తున్నాడు. ఆపేసి కూడా చాలా రోజులు అయిందని చెప్పాడు. మీరు ఎక్కడున్నారు? హైదరాబాద్లోనే ఉన్నారా? హైదరాబాద్ లో ఉన్నాను, కొండాపూర్ కిచెన్ లో ఉన్నానమ్మా. ఒకసారి ఇక్కడ రావచ్చు కదా, నేను లొకేషన్ పంపిస్తా మీకు. ఓకే ఓకే, అలా కదండి. నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు సడన్ గా నాకు అసలు ఇప్పుడు 7 నెలలు నేను డైట్ ఇచ్చాను, కానీ ఎప్పుడు కూడా సాయి కిరణ్ ఇంటికి వెళ్దాం అని కానీ వెళ్ళి కలుద్దాం అని కానీ నాకు లేదు. అంటే మీరు రండి చెప్తాను, నేను కూడా అనుకోకుండా సడన్ గా వచ్చిన అంతే. మీరు ఇక్కడికి వస్తారు కదా, రండి, నేను లొకేషన్ షేర్ చేస్తాను. ఇప్పుడు అయితే 7 నెలలు మన సాయి కిరణ్ కి ఫుడ్ ఇచ్చిన అబ్బాయి కూడా నా దగ్గరే ఉన్నాడు. తీసుకొని రండి, బెస్ట్. ఇద్దరు కలిసి రండి. ఇద్దరు కలిసి రండి. పర్లా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వచ్చేయండి, నేను వెయిట్ చేస్తా ఇక్కడ. ఇగో లక్ష్మణ్ గారు వస్తున్నారు సాయి కిరణ్ మీ ఇంటికి. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం, అందరం వెయిట్ చేద్దాం అప్పుడు దాకా. సరేనా? ఓకే. నువ్వు మంచి కలర్ వచ్చావు సాయి కిరణ్ అప్పుడు మీద. అవునా? అవునవును. చెప్పారా మమ్మీ వాళ్ళు? చెప్పారు. చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్ అందరు కలర్ వచ్చావని చెప్పారు. మంచి కలర్ వచ్చినావు, బాగున్నావు ఇప్పుడు. ఓకే, వెయిట్ చేద్దాం, ఎందుకంటే లక్ష్మణ్ గారు కూడా వస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా సర్ప్రైజ్ అయ్యారు, చూసారా? అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కదా. సరే చూద్దాం, ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. వచ్చేసారు ఆరోగ్య డైట్ లక్ష్మణ్ గారు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గంట అని చెప్పారు, గంట తర్వాత వచ్చారు, ప్రస్తుతం మనతోనే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు లక్ష్మణ్ గారు? నేను ఎప్పుడు మీ డైట్ మీరే తినుకుంటూ ఆరోగ్యంగా ఉంటారు. రైట్. సాయి కిరణ్ అనుకోకుండా చూసానండి నేను. యాక్చువల్లీ మీకు ఆశ్చర్యంగా ఉంది కదా, ఇప్పుడు కూడా తేరుకోలేకపోతున్నాను. అసలు ఎందుకు చేసింది నిరుపమ? అలా కదండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వీళ్ళింటికి ఒకసారి వెళ్దాం అని చెప్పేసి. ఓకే, మీ రూపంలో ఇలాగా ఒకసారి కలవడం. సాయి, నేను వస్తానని అనుకున్నావా?
ఏంటి అనుకున్నాను సార్. అనుకున్నావా ఎప్పుడో వస్తానని? వస్తారని. ఇప్పుడు ఒకసారి వస్తాడు. కానీ ఇప్పుడు ఎప్పుడో త్వరగా ఒకసారి వచ్చారు. వస్తారంట. ఇప్పుడు నేనే తీసుకొచ్చిన అదే సాయి. అదే. మేము షూట్ కోసం వచ్చామండి. యాక్చువల్లీ వచ్చినప్పుడు తను రోడ్డు పైన నడుచుకుంటూ కిరాణా షాప్ దగ్గర ఆగాడు. ఏంటి సాయి కిరణ్ లాగా అనిపించింది నాకు, ఎందుకంటే తను బ్లైండ్ కదా, నాకు బాగా గుర్తుండిపోయాడు. తర్వాత సోరియాసిస్, తను మాట్లాడింది, సైలెంట్ గా ఉండదు, అన్ని నాకు గుర్తున్నాయి. నేను దగ్గరికి వెళ్ళి సాయి కిరణేనా అంటే అవును మేడం అన్నాడు. అని మీరెవరు అన్నాడు, నన్ను అది తెలియదు కదా. నేను పలానా, ఓ మేడం అదే వాయిస్ ఎక్కడ విన్నట్టుంది, ఇటు వచ్చారు ఏంటి అంటే అనుకోకుండా వచ్చాంలేండి ఇటు వచ్చాము. ఎక్కడ నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అంటే నేను వాకింగ్ చేస్తున్నాను. ఇక్కడ వాకింగ్ చేయటం ఏంటంటే మా ఇల్లు ఇక్కడే అన్నాడు. ఆహా ఓకే అని, ఎలా ఉంది ఇప్పుడు అంటే బాగున్నాను మేడం. ఇంట్లో లోపలికి వచ్చాక తెలిసింది నాకు ఏంటంటే తను ఆల్రెడీ డైట్ ఆపేసానని చెప్తున్నాడు. ఆరోగ్య డైట్ 7 months చేశాడండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మామూలు ఫుడ్ తింటున్నాడు. అవునా? ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ చెప్తే నేను షాక్ అయినా, ఆపేశారు ఫుడ్. నేను ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుందేమో అనుకున్నాను. లేదు లేదండి, ఆపేశాడు. ఆపేసిన తర్వాత కూడా మంచిగానే ఉన్నాడు. ఎవరి ఇయర్ సమ్మర్ లో బాగా వచ్చేదని చెప్తున్నారు కదా. ప్రతి సంవత్సరం ఈ సమ్మర్ వచ్చింది అనుకో చాలా ఎక్కువ అయిపోయింది. ఈసారి మాత్రం అస్సలు రాలేదు. అవునా సాయి కిరణ్? లేదు. అవును మేడం. ప్రతిసారి వస్తుందా? ప్రతిసారి సమ్మర్ ఎక్కువ అయిపోయింది. ఎలా ఉంటుంది అప్పుడు? అంటే నొప్పి మంట ఉంటుందా అమ్మ? మంట దురద. గోకుడు ఎక్కువ. ఈసారి అసలు ఏం కొంచెం కూడా రాలే. కేవలం డైట్ వల్లేనండి లక్ష్మణ్? ఆహార విధానంతో సిస్టమ్ అంతా కూడా కరెక్షన్ చేంజ్ అయిపోయింది. పూర్వీకులు ఆహార విధానం మూలంగా మొత్తం ఎప్పటికీ రాదా? ఇంకా ఎక్కడ వస్తే అన్ని తినేస్తున్నాడు కదండి, రావాలి కదా. ఇప్పుడు మామూలుగా అన్ని తింటున్నావా ఇంట్లో? ఏమేమి తింటున్నావు చెప్పు. నాన్ వెజ్ తప్ప అన్ని తింటున్నాం. నాన్ వెజ్ ఒక 3 years కొంచెం మనం జాగ్రత్తగా ఉంచాలి అంతే. నాన్ వెజ్ తీసి పక్కన పెట్టి 3 years తర్వాత తినొచ్చండి అది కూడా? అదో చూద్దాం అండి, ట్రైల్ వేసుకుంటామే. ఇప్పుడు అందరిలాంటి ఆరోగ్యం కాదండి సోరియాసిస్. అది కూడా తిన్నాడు అప్పుడు తిన్నాడంట. పెట్టి చూద్దామని వీళ్ళు ట్రైల్ వేస్తారంట. ఆయన ఏం కాలేదు తిన్న రోజు కానీ నెక్స్ట్ డే కానీ ఏమి? సాయి కిరణ్ ఏంది మరి ఏమంటావు ఇప్పుడు? తింటావా నాన్ వెజ్? ఎందుకంటే ఇంతకు ముందు వేరే డైట్ చేసినాం కూడా, అప్పుడు మాకు డౌట్ వచ్చింది అనమాట. ఇది కూడా తినబెట్టి చేస్తే ఏమైనా చెక్ చేశారు ఒకసారి మీరే? ఓకే, సో గ్రేట్ అండి లక్ష్మణ్ గారు నిజంగా. ఎందుకంటే చాలా సంవత్సరాలు అప్పటికే నాకు లాస్ట్ టైం కలిసినప్పుడే చెప్పారు కదా, చాలా హాస్పిటల్స్ తిరిగామమ్మా, చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామని కదండి. చాలా చాలా సఫర్ అయిపోయినా, చాలా ప్రతి వేరే ఏ హాస్పిటల్ తగ్గలేదు మేడం. ఏడ పోయినా తగ్గలేదు. చిన్నప్పటి నుంచి ఉండిందా అండి? ఎప్పటి నుంచి వచ్చింది అసలు? 5 years నుంచి. ఏజ్ 5 years అయితే 5 years ముందు? 5 years ముందు నుంచి 5 years ముందు నుంచి స్టార్ట్ అయింది. ఐస్ ప్రాబ్లం ఎప్పుడు ఉందండి? చిన్నప్పటి నుంచి. అస్సలు కనిపిదే. మరి వాకింగ్ ఎలా చేస్తున్నాడు? నాకు అదే చిన్న డౌట్ వచ్చింది. వాకింగ్ బాగానే చేస్తున్నాడు. ఈ రోడ్ వేసిరు కదా మేడం, ముందు రోడ్ వేయలేరు, అప్పుడు బాగా లేకుండే చెత్త రోడ్ ఉండే. ఇప్పుడు రోడ్ వేసిరు, పోయి వచ్చేస్తాడు. గుర్తుపట్టేస్తాడా? నైట్ మొత్తం తిరుగుతాడు. ఏంటి సాయి? ట్రాఫిక్ అంతా జామ్ చేస్తుంటాడు. ఈయన చూసి వాళ్ళు బండి ఆపిస్తారు, నడుస్తుంటారు. అంతా తెలిసిన వాళ్ళు కదా మేడం. తెలిసిన వాళ్ళే, ఇక్కడ వాళ్ళే కదా. ఏం సాయి ఏం సాయి ఏం సాయి. సో 5 ఏళ్ల నుంచి మీరు చాలా చోట్ల తిరిగారు, చాలా చూపించుకున్నారు, అంతా ఏం తగ్గలేదు. బట్ 7 నెలల్లో మీకు సొల్యూషన్ వచ్చేసింది కదా? 1 monthకే 25% 30% తగ్గిపోయింది. ముందు దురద ఆగిందండి, కూల్ అయిపోయింది బాడీ. దురద ఎక్కువ ఉండే మేడం, దురద వల్ల బ్లడ్ వచ్చేస్తుంది. తినేనా రోజు మీకు డైట్ ఇచ్చింది? ఏం పేరు? సుశాంత్. ఈ ఏరియా మొత్తం మీరే సప్లై చేస్తారా లేకపోతే తనకు మాత్రమేనా? ఏరియా 7 months మీరే డైలీ? వర్షం పడినా ఏం పడినా, వర్షం చలి ఏం వచ్చినా సరే మా ఇంట్లో కూడా కాకపోతుండే బ్రేక్ఫాస్ట్ ముందే వచ్చేస్తుండే. మీకంటే ముందే వచ్చేసేదా? ఇంకొకటి చెప్పాడండి, ఇప్పుడు దారిలో వస్తుంటే సార్ మనోడు పై అంతస్తు మీదకి వెళ్తాడు, బట్టలు ఆరబెడతాడు, బట్టలు నడుచుకుంటూ వస్తాడు, బట్టలు ఆరేస్తాడు, వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తాడు, బట్టలు పిండేస్తాడు. నేను అబ్జర్వేషన్ చేసినా మేము బయటనే ఒక్కరి పైన మెట్లు ఒక్కరే తిరుగుతాడు, మంచిగా ఒక్కరే తిరుగుతాడు. వాటర్ వస్తే వాటర్ పడతాడు. ఇంకా అనంతరం ఒక్కరే వచ్చి బాక్స్ తీసుకెళ్తారు, వచ్చి బాక్స్ తీసుకెళ్తారు. గ్రేట్ సాయి. సౌండ్ రాగానే తీసుకొస్తాడు.
మామూలుగా అన్ని మంచిగా ఉన్న వాళ్ళే పని చేయడానికి బతకంగా ఉంటారు. బట్ నీకు ఐస్ సరిగా లేకపోయినా కూడా కనుచూపు సరిగా లేకపోయినా నిజంగా గ్రేట్ గా అలా చేయటం గ్రేట్ అమ్మా సాయి నువ్వు. ఎందుకంటే తల్లిదండ్రుల మీద బేస్ అవ్వకుండా తన పని తను చేసుకుంటారు. రెండోది పనే కాదు, ఇంకా వాషింగ్ మిషన్ తీయటం బట్టలు పని కూడా చేసుకుంటారు. అదే రైట్ అండి, హ్యాపీగా అనిపిస్తుంది తనని చూస్తుంటే కూడా లక్ష్మణ్ గారు. అంతా అంటే ఇప్పుడు కళ్ళు లేవు కదండి వీళ్ళకి ఏజ్ అవుతుంది. మనం ఇప్పుడు ఆరోగ్య నిలయం ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదండి. దాంట్లో పర్మనెంట్గా నేనే నా దగ్గర పెట్టేసుకుంటున్నానండి. తిరుగుతూ ఉంటాడు ఒక పక్షిలాగా. జాబే వచ్చిన వాళ్ళకి నాకు సోరియాసిస్ తగ్గింది, వెయిట్ లాస్ అయింది, నాకు తల వచ్చింది, ఇలా చెప్తే చాలు ఏంటండి ఒక ధైర్యం. మొత్తం మొత్తం పోయిందండి. మీ దగ్గర ఏదో ఆయిల్ ఉంది, అది కూడా ఇవ్వాల్సింది. ఇప్పుడు ఒకటి కూడా స్టార్ట్ చేస్తానండి. వచ్చేసిందా? అంతకుముందు ఇట్లా లేదు, మొత్తం పోయింది. తల కూడా మంచిగా కలర్ వచ్చాడు. నేను అనుకుంటే నవ్వుకుంటున్నాడు వచ్చానని. సారి ప్రశాంతంగా ఉన్నాడు సార్, ఎందుకంటే ఆ బాధకు స్పెయిన్ కదా మొత్తం దురద మంట. ఈ ఎండాకాలంలో మరీ ఏడుచుకుంటూ తింటుండే, ఏడు పోస్ట్ చేస్తుండే గోకి గోకి. ఈ ఇయర్ లో మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. ఇంకా ఈ ఇయర్ అని కాదు, లైఫ్ లాంగ్ కూడా ప్రశాంతంగా ఉంటాడు. ఇంకా మనది రాదు కూడా మనకి. రైట్ అండి లక్ష్మణ్ గారు, చాలా ఒక మంచి కార్యక్రమం మీరు మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే సాయి కిరణ్ ని కూడా మీరు మంచిగా చేశారు, హెల్దీగా బాగా అనిపిస్తోంది. కంటిన్యూ చేయండి. మీకు రెగ్యులర్ గా ఇక నుంచి ఇలా ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూనే చెప్పండి. వైజాగ్ అనుకున్నాను, ఎందుకో క్యాన్సిల్ అయింది. అవునా? అంటే మీరు ఇక్కడ కుదరదు, ఫ్లైట్ టికెట్ వేసేస్తాను వచ్చేయండి అన్నారు అనుకో. ఏమో తెలీదు, అప్పుడైతే లైవ్ కాల్లోకి వచ్చేద్దరు కదా, మీరు ఇక్కడ లేకపోతే లైవ్ కాల్లోకి వచ్చారు. ఓకేనా? నాకు కూడా తెలియదు కదా, అబ్బాయి అనుకోకుండా కనపడ్డాడు నాకు. కానీ నాకే పుట్టండి, నేను వండడం గొప్ప కాదు కానండి, చేయడం గొప్ప కాదు. ఆ టైంకి మనోడు పాపం ఖచ్చితంగా మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకుంటా. నేనే ఎక్స్ట్రా, పిల్లోడు చిన్నపిల్లడు ఆకలి వేస్తుంది అంటే మళ్ళీ నాకు తెలియకంటే ఎక్స్ట్రా పెట్టేవాడు. అలాగా పుణ్యం అండి, మొత్తం ఫ్యామిలీ అంతా పుణ్యం. ఆల్ ది వెరీ బెస్ట్ సాయి కిరణ్. ఇంకోటి ఫ్రీ పంపించండి సార్, మొత్తం ఫ్రీ. రూపాయి కూడా తీసుకోలేదు సార్. 7 నెలలు కూడా ఫ్రీ అండి. 7 నెలలు ఫ్రీ. ఇంకా మేమే వద్దని చెప్పినాం సార్, ఇంకా పెట్టండి మేము పంపిస్తాం. సూపర్ అండి, మీరు చాలా మంచి పని చేశారు. నా కొడుకు పేరండి కిరణ్. నాకు సంతోషంగా ఉందండి సాయి కిరణ్ చూస్తుంటే. లాస్ట్ టైం అప్పుడు చూసినానికి ఇప్పుడు చూసినానికి చాలా చేంజ్ కనపడుతుంది కదా, మంచిగా ఉన్నాడు. వాళ్ళ మమ్మీ చూడండి తల పైకి లేపుతున్నారు. సాయి కిరణ్ మంచిగుండు, ఏమన్నా అవసరం అయితే నాకన్నా లేకపోతే లక్ష్మణ్ గారి కన్నా కాల్ చెయ్యి, సరేనా? ఓకే మరి బాయ్. థ్యాంక్స్ అండి లక్ష్మణ్ గారు, పిలవగానే పాపం ఇంత దూరం మీరు పని ఆపుకుని మరి వచ్చారు, కొంచెం వెయిట్ చేయించారు ఎక్కువసేపు గా, ఈవెన్ దో వచ్చినందుకు థ్యాంక్స్ అండి. మీకు ఇలాంటివి మాత్రం ఇంకా రెగ్యులర్ గా జరుగుతూనే పెట్టుకోండి.